నమస్కారం. ఎంఆర్ న్యూస్కి స్వాగతం. నేను మీ రవి. నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో మహాత్మా గాంధీ 155వ జయంతి సందర్భంగా కావలి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అలహరి సుధాకర్ ఆధ్వర్యంలో కావలి పట్టణంలోనే గాంధీ బొమ్మ సెంటర్లో జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గాంధీజీ యొక్క గొప్పతనాన్ని ప్రజలకు వివరించారు. ఈయనతో పాటు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మీడియా మిత్రులకి, ఇక్కడ విచ్చేసినటువంటి జనసేన నాయకులకి, జన సైనికులకి, వీర మహిళలకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈరోజు మోహన్ చంద్ కరమ్చంద్ గాంధీ గారి జన్మదిన సందర్భంగా జనసేన పార్టీ కావలి నియోజకవర్గం తరఫున వారికి జోహార్లు అర్పించడానికి జనసేన పార్టీ తరఫున కావలి ట్రంక్ రోడ్ లో నుంచి ఉన్నటువంటి గాంధీ మహాత్ముడి విగ్రహానికి దండ వేసి వారికి జోహార్లు అర్పించడం జరిగింది. వారి 155వ పుట్టినరోజు సందర్భంగా భారతదేశం చేసుకున్నటువంటి జాతి పిత మహాత్మా గాంధీ గారి జయంతి సందర్భంగా ఈరోజు ఎంతో పండుగ వాతావరణంలో పూలమాల వేసి ఆచరించబడింది. అదేవిధంగా మా ఉమ్మడి ప్రభుత్వం బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా, సీఎంగా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ఎంతో ముందుకు వెళ్లే తరంలో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి గ్రామీణ అభివృద్ధి చేసే విధంగా గాంధీ గారి గ్రామాభివృద్ధి దేశ ప్రగతి అని వారి యొక్క సూక్తిని ముందుకు తీసుకెళ్తూ ఎంతో గ్రౌండ్ లెవెల్లో, గ్రామ స్థాయిల్లో ప్రజల్ని మమేకం చేస్తూ స్వతంత్రం గ్రామ స్థాయిలో ఎప్పుడైతే స్వాతంత్రం వస్తుందో అప్పుడే ప్రపంచం మేలుకుంటుందన్న ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా గాంధీ గారి ఆశయాలను ప్రజల ముందు తీసుకెళ్తూ ఆయనకు ఉన్నటువంటి మంత్రి సంబంధించినటువంటి పంచాయతీరాజ్ లో ద్వారా ఎన్నో సేవలు చేస్తున్నారు. ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ, ఎంతో పెంచుకుంటూ ముందుకు వెళ్తూ, అత్యంత కార్యక్రమాలు చేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ ని స్వర్ణాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దే క్రమంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఉమ్మడి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుందని ఈ సందర్భంగా మరోసారి జనసేన పార్టీ తరఫున మహాత్మా గాంధీ గారికి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్.